భారత్లో ఉంటూ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్న వారిని ఇప్పుడు నిఘా సంస్థలు గురిపెట్టి మరీ పట్టుకుంటున్నాయి. హర్యానాలో జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్తో పాటు 6గురిని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వరుసగా అరెస్టులు చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న ఓ తాపీ మేస్త్రిని కూడా అరెస్ట్ చేశారు. వీళ్లంతా పాకిస్తాన్కు అత్యంత కీలకమైన సమాచారాన్ని చేరవేస్తున్నారు. అందుకోసం టెక్నాలజీని అందరూ వినియోగించుకున్నట్లుగానే వినియోగిస్తూ అనుమానం రాకుండా పని పూర్తి చేస్తున్నారు. ట్రావెల్ వ్లాగర్ అయిన జ్యోతి మల్హోత్రా పెహల్గాం దాడి జరగడానికి ముందు అక్కడ వీడియోలు చేశారు. ఆమె నిర్వాకాలు వెలుగులోకి వస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. చివరికి సికింద్రాబాద్ కూడా ఆమె వచ్చారు. కేరళ, ఒరిస్సాల్లోనూ కీలక వీడియోలు చేశారు. ఇవన్నీ టూరిజం అంటే ఇష్టం ఉండే వారికి నచ్చే వీడియోలు అనుకుంటారు. కానీ అవన్నీ పాకిస్తాన్లోని తనకు పని అప్పజెప్పిన ఏజెంట్లకు సమాచారం ఇచ్చేందుకు చేసిన వీడియోలు. ఆమె వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె లాంటి వాళ్ళు దేశంలో ఇంకా చాలా మంది ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు భారత్పై గూఢచర్యం చెయ్యాలంటే పాకిస్తాన్ నుంచి మనుషులు వచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. టెక్నాలజీ సాయంతో భారతీయుల్నే స్పైలుగా మార్చుకుంటున్నారు. వీరి తీరుతో భారత సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారం పాకిస్తాన్కు చేరుతోంది. అది కూడా యూట్యూబ్ వీడియోలతో కోడ్ల ఆధారంగా పంపుతూ ఉండటంతో సంచలనంగా మారుతోంది. ఉద్దేశపూర్వకంగా పాక్ కోసం పనిచేసిన కొందరు, డబ్బుల కోసం కక్కుర్తి పడిన కొందరు, తాము చేస్తున్నది స్పైయింగ్ కాదు అని తెలియక మరికొందరు దేశానికి ద్రోహం చేశారు. కొంతమంది భారత సిమ్లతో పాకిస్తాన్లో వాట్సాప్ ఖాతాలను క్రియేట్ చేసుకున్నారు. భారత్కు చెందిన సున్నిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి పాకిస్తాన్కు చెందిన వారు అనేక ప్రయత్నాలు చేశారు. సోషల్ మీడియా వచ్చాక వారి పని సులువయ్యింది. ఫలితంగా ఎంతో మంది వారి ట్రాప్లో పడ్డారు. ఇప్పుడు పాకిస్తాన్ వైపు వెళ్తున్న ప్రతి సిగ్నల్ను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అలాంటి వారిపై నిఘా పెట్టి పట్టుకుంటున్నారు. దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేసే వారిని కనిపెడుతున్నారు. అయితే వీరిలో చాలా మందికి తాము స్పైయింగ్ చేస్తున్నామని కూడా తెలియదు. డబ్బుల కోసమో మరో విధంగానూ ట్రాప్లో చిక్కుతున్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఈ పనులు చేస్తున్నారు. తెలిసి చేసినా తెలియక చేసినా అది దేశద్రోహమే అవుతుంది. ఇలాంటి దేశద్రోహులకు కఠిన శిక్షలు వేయాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu KTV Telugu ఛానల్.